ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీలో కూడా రకాలు ఉంటాయా అండి? అంటే టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉంటాయా? మనం సర్జరీ అని డిసైడ్ చేసినాక 2 విధాలుగా డివైడ్ చేస్తారండి. ఒకటి రెస్ట్రిక్టివ్, ఇంకొకటి మాల్ అబ్జార్ప్షన్. అంటే రెస్ట్రిక్టివ్ అంటే ఏంటంటే అండి, మనకి స్టమక్ అనేది ఒక భాగం ఒక 50-70% తీసేసి తినే ఆహారం తగ్గుదల చేసి అది తగ్గడం. ఇంకొకటి ఏంటంటే తినే ఆహారం సరిగ్గా డైజెస్ట్ అవ్వకుండా తగ్గడం. ఈ నామన్క్లేచర్ నేను చెప్పిన ఈ టైప్స్ ఆఫ్ సర్జరీ డివిజన్ ఒకప్పుడు ఉండేదండి. ఇప్పుడు మటుకు సైన్స్ ఎవాల్వ్ అయినాక నేర్చుకునేది ఏంటంటే, అందరూ ఏమనుకుంటారు, 4 ఇడ్లీలు తినేవాళ్ళు ఇప్పుడు 1 ఇడ్లీ తినేసి తగ్గిస్తున్నారు. కానీ యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే అండి, మీరు తినడం తగ్గడంతో పాటు మనకు రెలిన్ అనే హార్మోన్ ఉంటుందండి. రెలిన్ అనే హార్మోన్ మన పొట్ట పైభాగం నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ స్టమక్ 50-70% తీసేస్తామో అప్పుడు ఆకలి కూడా తగ్గిపోతుంది. అవును. సో ఆకలి తగ్గి అది చేయడం వలన మాత్రమే వారు బరువుదా. సో దిస్ ఈజ్ ఎ హార్మోనల్ కాంపోనెంట్ ఇన్వాల్వ్డ్. అందరూ అనుకున్నట్టుగా మీకు తెలుసుంటే చాలామంది వాళ్ళు ఏముందిలేండి తినడం తగ్గించేస్తారు, వీక్ అయిపోతారు అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే తగ్గిపోయే క్రమంలో వాళ్ళు యాక్చువల్లీ ఎనర్జెటిక్ కూడా అవుతారు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నేను ఇందాక చెప్పినట్టు డయాబెటీస్ కరెక్ట్ అవ్వడం, కొంతమందికి ఏంటంటే యాక్చువల్లీ ఇన్సులిన్ ఎక్కువ క్వాంటిటీ ఉండే వాళ్ళు తగ్గిపోవడం, కొద్ది రోజుల తర్వాత అసలు ఇన్సులినే వాడిన అవసరం ఉండదు. సో హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ తగ్గిపోతాయి. సో ఈ 2 రకాల్లో ఏంటంటే డిస్క్రిషన్ ఆఫ్ సర్జరీని బట్టి వాళ్ళకు ఉండే కోమార్బిడిటీస్ని బట్టి సర్జరీ చాయిస్ చేయడం జరుగుతుంటుంది.